హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో మన ఛానల్లో ఈరోజు క్రిస్పీగా ఉండే చెక్క గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది మనకి పిల్లలకి తినడానికి ఈ సంక్రాంతికి చక్కగా చేసుకోవచ్చండి. మీరు దీంట్లో మినపప్పు మనం మిక్సీ పట్టుకొని ఆల్రెడీ నేను కారపూస చూపించాను. అటువంటివే చెక్క గారెలు కూడా తయారు చేసుకోవచ్చండి. మీరు ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు నేను మినపప్పు 200 గ్రామ్స్ తీసుకొని దీన్ని వాటర్లో ఒక 4 గంటలు నానబెట్టుకొని మిక్సీలో మనం గారెల పిండికి ఎలా పట్టుకుంటామో అలాగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మీరు ఎక్కువ వాటర్ వేయకండి, ఎందుకంటే పిండి ఎక్కువగా పట్టుతుంది మళ్ళీ పొడి పిండి. కొంచెం కొంచెం వాటర్ వేసి ఇలా మనం గారెలకు ఎలా పట్టుకుంటామో అలా పట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒక బౌల్లో ఈ పిండి అంతా వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఏమాత్రం కూడా నూకలు లేకుండా చక్కగా పప్పులాగా లేకుండా పట్టుకోండి. ఇది 200 గ్రామ్స్ కప్ అండి. దాంతో మినపప్పు తీసుకున్నాను. ఇదేమో మనకి అరకిలోకి పైగా బియ్యం పిండి తీసుకున్నాను. మామూలు పొడి పిండేనండి, ఇది బయట మనకి సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఇలాంటి పిండి తెచ్చుకొని మీరు ఇంట్లోనే ఈ సంక్రాంతికి చేసుకోవచ్చు. 1 కప్పు అంటే 1 స్పూను జీలకర్ర, 1 స్పూను కలోంజీ సీడ్స్, నువ్వులు 2 స్పూన్లు వేసానండి. దీంట్లో ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి, ఉప్పు ఎక్కువైతుంది అనుకోకండి. కరివేపాకు కొంచెం కట్ చేసి వేసుకోండి. అలాగే ఇదేంటంటే అల్లం పచ్చిమిర్చి అండి. ఒక చిన్న ముక్క అల్లం, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టి దీంట్లో వేస్తున్నాను కచ్చాపచ్చాగా. ఈ పిండిని కరెక్ట్గా మనం చెక్క గారెలకి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసి జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని పెట్టేసుకోండి. దీంట్లో మీరు కారం కూడా వాడుకోవచ్చండి, పచ్చిమిర్చికి బదులు. ఇది మనకి ఒక 1 వీక్ సరిపడా అప్పాలు అవుతాయండి. ఇవి చూసారు కదా, ఈ విధంగా మీరు పిండి అంతా కూడా కలిపేసి ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. ఒక కవర్, ప్లాస్టిక్ కవర్ తీసుకొని, లేదంటే మనకి నూనె ప్యాకెట్లు దొరుకుతుంటాయి కదండి, అవైనా కట్ చేసి దానిపైన కూడా మనం ఈ చెక్క గారెలు చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజు తయారు చేసుకోవచ్చు అండి. పెద్దవి చేయొచ్చు చెక్క గారెలు, చిన్నవి కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ చేతికి అద్దుకుంటే మనకి చేతికి అంటుకోకుండా వస్తాయండి, లేదంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది పిండి. మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఈ విధంగా రెడీ చేసుకోండి. చూసారు కదా, కవర్తో వేస్తే మనకి ఈజీగా వచ్చేస్తాయి. మనకి అంచులు సన్నగా ఉన్న ఒక గ్లాస్ తీసుకొని రౌండ్గా ఉన్నది తీసుకొని ఈ విధంగా కూడా చిన్న చిన్న అప్పాలు కూడా మనం రెడీ చేసుకోవచ్చు. లేదంటే మీరు పెద్ద సైజ్ అయినా తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 2 చూపిస్తాను. ఇప్పుడు ఇదే పిండి వేస్ట్ చేయకుండా పెద్ద చెక్కలు కూడా తయారు చేసుకోండి. కొంచెం మనకి మినప్పిండి ఎక్కువైంది అనుకుంటే మీరు కొంచెం బియ్యం పిండి మళ్ళీ కలుపుకొని కూడా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. చక్కగా వస్తాయి చెక్క గారెలు. చూసారు కదా, ఈ సైజు చెక్క గారెలు కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేద్దాము. ఇవి రెడీ చేసుకొని మీరు ఆయిల్ పొయ్యి మీద పెట్టి హీట్ చేయొచ్చు. ఈలోపు ఎంతో టైం పట్టదండి. మీరు కావాలంటే కారపూసతో చేసే మనకి ఉంటుంది కదండి మిషన్, దాంతో కూడా మీరు ఇవి కారపూసలాగా కూడా సన్నగా తయారు చేయొచ్చు. కాకపోతే కరివేపాకు వేస్తే మనకి సన్న కారపూస రాదండి, అందుకనే మనం కొంచెం లావుగా ఉండే చక్రాలు నేను వేసాను దీంతోనే. చూసారు కదా, మనకి ఈ విధంగా రెడీ అయిపోయాయి. కరకరలాడే చెక్క గారెలు రెడీ అయిపోయినాయి. మీరు ఇవి వేగినాయా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనకి నూనె బుడగలు రాకుండా ఉంటాయి కదండి, ఆ టైంలో మనకి ఇవి వేగినట్టుగా తెలుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఇవి పెద్దవి కూడా మీరు ఇలా రెడీ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనకి మీకు అర్థం కాకపోతే మరొకసారి చెప్తున్నానండి. మనం కారపూస చేసుకునే చక్రాల్లో మనకి డిజైన్స్ ప్లేట్లు ఇస్తారు కదండి, అందులో మన సన్నవి ఇస్తారు, కొన్ని స్టార్ టైప్లో ఒకటే వస్తుంది కదండి. ఆ ప్లేట్తోని మనం చక్రాలు కారపూసలాగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి నేను అనేది ఈ చిన్న చెక్క గారెలు, అలాగే పెద్దవి చూడండి ఎలా క్రిస్పీగా వచ్చాయో. ఇవి నేను అనేది స్టార్ టైప్ మనకి డిజైన్ ప్లేట్ ఇస్తారు కదా, దాంతో చక్రాలు చేసుకునే, మనం కారపూస చేసుకునే గిద్దెలతోని ఇవి మనం రెడీ చేసుకోవచ్చు. కరకరలాడే చెక్క గారెలు మనకి పండగకి చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మంచి కామెంట్లతో నాకు సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.